ఈరోజు మనం ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్, వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్. అండ్ ఎంట్రీ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ రూల్స్ అయితే చాలా రూల్స్ అయితే పెట్టారు. ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళకూడదు లోపలికి. అండ్ వీడియో కూడా కమర్షియల్ వీడియోస్ తీయకూడదంట, బట్ నేనైతే తీసేస్తాను ఎందుకంటే నాకు రూల్స్తో పని లేదు. యాక్చువల్గా ఈ వీడియో నేను 1 వీక్ బ్యాకే పెట్టాలి, నాకు బాగా లేట్ అయిపోయింది ఎడిటింగ్ వల్ల. చాలా పెద్ద వీడియో వచ్చింది అని నేను తగ్గించుకుంటూ రెడ్యూస్ చేశాను వీడియోని అయితే 7 మినిట్స్కి. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ ఏరియా వచ్చేసరికి రోజేరియం, అంటే రోజ్ ప్లాంట్ యొక్క టైప్స్ ఉంటాయి. అది ఉంది, ఇదంతా రోజ్ ప్లాంట్, ఇదంతా రోజ్ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసరికి బోగన్ విలియా. మన బోగన్ విలియాకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, ఇది ఇంకా అవ్వలేదు, ఇంకా తయారు చేయాలి, సో టైం పట్టింది. వీళ్ళు పెంచిన వుడ్ కానీ బ్యాంబూ కానీ వీళ్ళ ప్లాంట్సే. అండ్ ఇది వచ్చేసి ద గ్రేట్ బనియన్ ట్రీ. చూసారా, నేను అక్కడ ఏరో మార్క్ పెట్ట చూడండి, అదంతా ఒకటే బనియన్ ట్రీ. అండ్ ఈ బనియన్ ట్రీ మెయిన్ ఏంటంటే, ఈ బనియన్ ట్రీ యొక్క మెయిన్ స్టెమ్ రిమూవ్ చేసేసారంట. దీనికి మెయిన్ స్టెమ్ లేదు, ఓన్లీ సైడ్ ఉన్న బ్రాంచెస్తోనే ఇది రన్ అవుతుంది. అండ్ ఓన్లీ ఒక్క బనియన్ ట్రీ అసలు పెద్ద ఫారెస్ట్లో అయిపోయింది ఇక్కడ. ఆల్సో దీనికి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ ఉంది, ఏంటంటే ఇది ది బిగ్గెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్. లొకేషన్ ఎక్కడ చూసినట్టుందా మీకు? సరే ఎస్, చూడాలని మూవీలో చిరంజీవి గారు వెళ్ళిన ప్లేస్ ఇదే. ఇంకా పెద్దగా అయిపోయింది అప్పుడు కంటే ఇది. అండ్ ఆ ప్రాప్స్కి రాసిన గ్రీన్ పెయింట్ ఎందుకంటే అది ఆ ట్రీకి సంబంధించినవని, ఆ బనియన్ ట్రీకి సంబంధించినవని అక్కడి కింద గ్రీన్ కలర్లో రాసి ఉంటుంది పెయింట్. ఇక్కడ ఆ ట్రీస్తో పాటు లేక్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ ప్లాంట్స్ కాకుండా లేక్స్ ఉన్నాయి. మనకి లేక్ క్లీనర్స్ కూడా ఉన్నారు, చూడండి ఎంతమంది క్లీన్ చేస్తున్నారు ఒక లేక్ని. అండ్ ఈ లేక్స్కి నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ లేక్ పేరు కింగ్స్ లేక్, ఇది లార్జెస్ట్ లేక్ ఇన్ దిస్ గార్డెన్. అండ్ ఇది వచ్చేసరికి ప్రైన్ లేక్, ఇది సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ దిస్ గార్డెన్. అండ్ ఇది కూడా క్లీన్ చేయాలి, క్లీన్ చేస్తారు. అండ్ చాలా గ్రీనరీగా ఉంది, క్లీన్గా ఉంది గార్డెన్ అయితే. ఈ గార్డెన్లో మ్యాప్స్ అయితే ఉంటాయి అక్కడ, ఎందుకంటే మనం తిరగాల్సిన ప్లేసెస్ అన్ని అది ఇండికేట్ చేస్తుంది. ఎక్కడికైతే అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి క్యాక్టస్ ఫ్యాబ్రిక్ సంబంధించిన అన్నీ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అండ్ దీని మెయింటెనెన్స్ వల్ల తగ్గింది, మెయింటెనెన్స్ అయితే లేదు. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ప్లేస్ అంతా. అండ్ ఇది వచ్చేసరికి ఇంకో లేక్. ఇది ఇక్కడ నేను చూసిన దాంట్లో ది బెస్ట్ ఏంటంటే, ఫస్ట్ గ్రేట్ బనియన్ ట్రీ అండ్ సెకండ్ ఇదే, ఎందుకంటే న్యాచురల్ ట్రైల్ చాలా బాగుంది. ఇది ఎందుకంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మనకి. మీరు కూడా చూడండి, ఇది చాలా 10 మినిట్స్ వచ్చింది నాకు వీడియో, నేను చాలా తగ్గించాను, సో మిస్ అవ్వకుండా చూడండి. వీళ్ళు కట్టిన బ్రిడ్జెస్ అన్నీ వీళ్ళ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్, అవన్నీ వీళ్ళ గార్డెన్లో ఉన్న బ్యాంబూ ట్రీస్తో ఆ బ్రిడ్జెస్ అన్ని తయారు చేశారు. గార్డెన్లో ఇలాంటి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కూలింగ్ వాటర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఆక్వాటిక్ ప్లాంట్ సెక్షన్, ఇదైతే లాక్ చేస్తారు. నేనైతే సైడ్ నుంచి వీడియో అయితే తీసాను.
ఇది వచ్చేసి జింజర్ సెక్షన్. ఇక్కడ జింజర్ ప్లాంట్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి. టైప్స్ ఆఫ్ జింజర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా చాలా టైం పడుతుంది. ఎగ్జాక్ట్గా వీటి ఆపోజిట్లోనే హుగ్లీ రివర్ అయితే వెళ్తుంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. కాకపోతే దగ్గర కూడా వెళ్ళడానికి లేకుండా గేట్స్ అయితే పెట్టేశారు, బార్ గేట్స్. మేము మధ్యాహ్నం 12కి వస్తే ఈవినింగ్ 5కి వెళ్తున్నాం ఇంటికి. సో అంత పెద్ద గార్డెన్, చాలా పెద్ద గార్డెన్. ఆల్మోస్ట్ కవర్ చేస్తాం గార్డెన్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి సైకస్ సెక్షన్. ఇక్కడ సైకస్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. సైకస్ పామ్ ఎలా గ్రో అవుతుందో కూడా చూడండి. ఇది వచ్చేసరికి పామ్ సెక్షన్. ఇది క్లోజ్ చేశారు ఇప్పుడైతే, రెస్ట్రిక్టెడ్ ఏరియా. బట్ నేను వీడియో కోసం అయితే లోపలికి వెళ్తున్నాను. అండ్ లోపలికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అయింది. ప్లేస్ అయితే చాలా హాంటెడ్గా ఉంది, మొత్తం ఫారెస్ట్లా ఉంది. బట్ అయినా ఓకే. ఇది బయట నుంచి చూడడానికి కొంచెం చిన్నది అనుకున్నాం, కానీ లోపల చాలా పెద్దగా ఉంది. ఫారెస్ట్లో అయిపోయింది మొత్తం. దీన్ని ఎవరు మెయింటైన్ చేయట్లేదు, అంతా క్లోజ్ చేస్తారు. బట్ అయినా రిస్క్ చేసి లోపలికి వెళ్ళాం. కానీ ఒక్క విషయం, సమ్మర్లో మట్టికి అస్సలు రాకండి. ఇట్లాంటి ప్లేసులకి సమ్మర్లో అసలు వెళ్ళకూడదు. ఇక్కడ ఆప్షన్స్ ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్ అని ఉంది, అక్కడేమో అదే చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.